మరి ఈరోజు 75వ వార్డులో మరి పులి ఝాన్సీ లక్ష్మీబాయి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరి ఇది 1,10,00,000 రూపాయలతో అలాగే ఇంకొక 20 లక్షలతో అక్కడ ముచ్చిబామ తల్లి గుడి దగ్గర కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తంగా 1,30,00,000కి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అందులో 1,10,00,000 వరకు పూర్తి చేసుకున్నాం 2 ఫేజుల్లో. 70 లక్షలు 40 లక్షలు. మరి దీని వెనకాల మరి డిప్యూటీ మేయర్ గారు ఒక కృషి చాలా ఉంది. అలాగే మా కూటమి నాయకుల యొక్క కృషి చాలా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ 21 నెలల్లో సుమారు 225 కోట్లతో 225 కోట్లతో మన అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకనూ బాగా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్స్ చేసుకుంటున్నాం. చాలా దిక్కుల కమ్యూనిటీ హాల్స్ని ఇది మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఇది పాడైపోయే స్థితికి వచ్చేస్తున్నాయి, శిథిలాస్థితికి వచ్చేస్తున్నాయి. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇది వర్షం పడేటప్పుడు ఆ స్లాబ్ పైన ఎక్కడైనా నీరు నించుండిపోతే ఆ నీరు అడ్లు ఉంటే అడ్లు తొలగించి నీరు వెళ్ళిపోయేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ నీరు నించిందంటే ఆ స్లాబ్ పాడైపోయే పరిస్థితి వస్తుంది. మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లుకి అయితే 100 సంవత్సరాలు ఉంటుంది. ఇలాగ ప్రభుత్వ బిల్డింగ్లకు వచ్చేసరికి అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకే శిథిలాస్థితికి వస్తున్నాయి. కనుక స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇది మన బిల్డింగు మనందరి బిల్డింగ్ అనే భావంతో ఆ వర్షాలు వచ్చేటప్పుడు కానీ అలాగే పైన ఏమి నిలవనకంటే చూసుకునేటువంటి బాధ్యతలు కానీ మెయింటెనెన్స్ వస్తే వెంటనే అధికారులకు చెప్పడం కానీ ఇలా తీసుకుంటే దీని లైఫ్ 100 సంవత్సరాలు మనం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి దీని మీద అందరూ కూడా దృష్టి సారించాలండి. ఎందుకంటే ఇది మనందరి డబ్బు, ఏ ఒక్కరి డబ్బు కాదు, మనందరి డబ్బు. దీని మీద అందరి బాధ్యత ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషం. ఈ మరి ఈ ప్రాంతంలో మరి అమ్మవారు పెంటమామ తల్లి అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు. వారు ఎప్పుడు కూడా అందరికీ నమ్మకం, అమ్మవారు బాగా అందరినీ కాపాడుతుంది అని చెప్పేసి అమ్మవారు సదరన్ పట్టు మరి ఈ బిల్డింగ్ కట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని వెనకాల కృషి చేసినటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా కార్పొరేటర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. గాజువాక నియోజకవర్గం 75 వార్డు నెల్లిముక్కు సదరన్ పట్టు ఈరోజు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో 1,10,00,000 రూపాయలతో గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక లెజెండరీ నాయకత్వం అయినటువంటి మా అన్న శ్రీ పల్లా శ్రీనివాస గారి నాయకత్వం ఈరోజు ప్రారంభించడం, ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ప్రారంభించడానికి అహర్నిశలా కష్టపడి మొదటి నుంచి కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా మా గ్రామానికి మంచి కళావేదిక తీసుకురావాలి, ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించారని చెప్పేసి పులి రమణారెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయి గారికి కూడా ఎంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ కృషితో ఇది గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో ఇది జరిగింది కాబట్టి నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రసాద్ శ్రీనివాస్ గారికి అలాగే పులి రమణారెడ్డి గారికి ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుగుదేశం బీజేపీ టీడీపీ కూటమి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క 75 వార్డులనే కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం 100% కూడా అభివృద్ధి చెందడంలో పరుగులు పెడుతుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఆయన నాయకత్వంలో సంక్షేమము అభివృద్ధి, అదేవిధంగా గాజువాకలని కూడా అంత స్పీడ్గా అవడం, ఎంత మంచి నాయకుని తెచ్చుకోవడం, అలాగే చదువుకున్నటువంటి నాయకుడు, విజయం ఉన్నటువంటి నాయకుడు, ప్రజలకు సేవ చేయలేనటువంటి నాయకుడు, అహర్నిశలు కూడా కష్టపడుతున్నటువంటి నాయకుడు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు గౌరవంగా ఎంత పెద్ద బిల్డింగు మా పెదగంచేట మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి ఇంత మంచి బిల్డింగ్ రావడం నిజంగా సంతోషం వ్యక్తం చేస్తూ గౌరవ కార్పొరేటర్ గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వాడుకోవడానికి మంచి ఉపయోగకరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పెదగంచేడ నెల్లిముక్కు గ్రామంలో ఏర్పాటు చేసిన ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన పల్లా శ్రీనివాసరావు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క బిల్డింగ్ అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఓపెనింగ్ నా హయాంలో భూలోకరెడ్డి గారి కోడలుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా అయ్యగారి కళ నెరవేరే విధంగా ఈ బిల్డింగ్ తయారయ్యింది.
అందుకు సహకరించిన స్థానిక శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.